జిల్లాలోని ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఎంక్వైరీ చేస్తున్నారని, యువత మొత్తం మత్తు పదార్థాలకు బానిస కాకుండా ప్రతి కాలేజీలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా జిల్లా నుండి 4-5 కేసులు కూడా బుక్ చేశామని, అయినా కూడా గంజాయి డ్రగ్స్ తగ్గడం లేదని, గంజాయి డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, అటు వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ అన్నారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని, సైబర్ క్రైమ్ లో ఎవరు చిక్కుకున్నా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి స్పెషల్ సైబర్ క్రైమ్ గురించి ఒక టీం వర్క్ చేస్తున్నారని, సైబర్ క్రైమ్ రకరకాలుగా జరుగుతుంది. దీనిపై ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజ్ లింక్స్, ఓటీపీలు గానీ బ్యాంక్ నుండి డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకూడదని, దీనిపై ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారని, ఎవరు కూడా అధైర్యపడకుండా అట్టి వారిపై దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. ఇప్పటివరకు మన నాగర్ కర్నూలు డిస్టిక్ అది రీసెంట్గా మేము 4-5 కేసెస్ కూడా బుక్ చేశాము. సో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. అది నేను కూడా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ గాంజా సంబంధి, డ్రగ్స్ సంబంధి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ గాంజా గురించి, ఈ మన అన్ని డ్రగ్స్ పదార్థాల గురించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సాయం చేస్తున్నారు. మన సైడ్ నుంచి ఒక కౌన్సిలింగ్ డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ డిస్టిక్ నాగర్ కర్నూలు హాస్పిటల్లో ఏర్పాటు జరిగింది. అది మేము రీసెంట్గా 26లో ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేశాము. సో ఈ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, తర్వాత ఏదైనా దొరికితే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ చేయడం, ఈ అన్ని చోట్ల మన డ్రగ్స్ అగేన్స్ట్ వార్ జరుగుతుంది. అది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రీసెంట్గా 2 సాంగ్స్ కూడా మేము అవేర్నెస్ కోసం రిలీజ్ చేశాము. అది కూడా అందరికీ సర్క్యులేట్ చేశాము. సో పబ్లిక్కి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్, అది ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ డ్రగ్స్ గురించి మీరు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. మన సైడ్ నుంచి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ మోసాల గురించి తర్వాత సెకండ్ మేజర్ ఇష్యూ సైబర్ క్రైమ్స్. రెగ్యులర్గా మన డిస్టిక్లో ఈ సైబర్ క్రైమ్స్ కేసెస్ రిజిస్టర్ అవుతుంది. అది ఇది పాత ట్రెడిషనల్ సైబర్ క్రైమ్ ఓటీపీ ఫ్రాడ్ వగేరా తగ్గింది. బట్ కొత్త బిజినెస్ ఫ్రాడ్, తర్వాత టాస్క్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్, డిజిటల్ అరెస్ట్, ఈ టైప్లో కూడా కొత్త టైప్లో సైబర్ క్రైమ్స్ ఇప్పుడు అవుతుంది. బ్లాక్ మెయిలింగ్, తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్స్, ఈ టైప్లో అన్ని సైబర్ క్రైమ్ మన దగ్గరికి రిజిస్టర్ అవుతుంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం, తర్వాత మెసేజ్ త్రూ, స్టేటస్ త్రూ, పాంప్లెట్ త్రూ రెగ్యులర్గా మన అందరు ప్రజలకి మన సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఒక టోల్ ఫ్రీ నంబర్ 1930లో కాల్ చేస్తే మీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్ మీరు డైరెక్ట్గా ఆన్లైన్గా cybercrime.gov.in కూడా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఒక స్పెషల్ సైబర్ క్రైమ్ వింగ్ దీని గురించి పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఏదైనా కంప్లైంట్ ఇమీడియట్గా వస్తే మన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, వాళ్ళ అకౌంట్ హోల్డ్ చేయడం, అక్యూజ్ అకౌంట్ హోల్డ్ చేయడం, తర్వాత రీఫండ్ అమౌంట్ రీఫండ్ కూడా ఇవ్వడం, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది. అది సో ఈ సైబర్ క్రైమ్స్ రకరకాలుగా మన దగ్గరికి జరుగుతుంది. పబ్లిక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని గురించి. ఈ అన్నోన్ ఫోన్ కాల్లో, అన్నోన్ వీడియో కాల్లో, తర్వాత ఈ అన్నోన్ మెసేజ్లు, అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళకి రియాక్ట్ చేయవద్దు, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వద్దు. మీ ఓటీపీ, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ కేవైసీ డీటెయిల్స్ ఎవరికి కూడా షేర్ చేయవద్దు. ఏదైనా డౌట్ఫుల్ వస్తే ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ మనీ ఇన్కమ్ చేయడానికి ఏదైనా షార్ట్ కట్ లేదు. చాలామంది అది టెలిగ్రామ్ యాప్లో, వేరే యాప్లో ఏపీకే ఫైల్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు తక్కువ అమౌంట్లో ఆక్వా రిటర్న్ ఇస్తాము, మీకు తక్కువ టైంలో ఆక్వా రిటర్న్ ఇస్తాము, ఈ టైప్లో ప్రామిస్ చేసి అది చాలా ఫ్రాడ్ జరుగుతుంది. దీని గురించి మీరు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్లో 1930 లేదా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ వారియర్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. సార్, అదేవిధంగా మైనర్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు.